హాయ్ బాయ్. సో ఈరోజు మన ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఈరోజు మనం బెంగళూరుకి వెళ్తున్నాం కదా. సో హైవేలో ఎలా ఉంటుంది అండ్ మనం ఏ ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నామో మీకు అయితే వెహికల్లో క్లియర్గా అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ గైస్. సో భయ ప్లేస్కి అయితే వచ్చేసాము. వెహికల్ అయితే లోపల లోడ్ అవుతా ఉంది. సో వెహికల్ వచ్చేంత వరకు అయితే మనం అయితే ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. వెహికల్ వచ్చిన తర్వాత సో మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. సో వెహికల్ అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఇక మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ మనమైతే అనంతపూర్ టు బెంగళూరు అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి బెంగళూరుకి ఒక 4 అవర్స్ అయితే మన జర్నీ అయితే పట్టుద్ది. అండ్ మధ్యలో కూడా మనం ఇక లంచ్ బ్రేక్ కూడా తీసుకొని అటు నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోవాలి. అండ్ దారిలో మనం అరబ్ రెస్టారెంట్ దగ్గర గార్లిక్ అయితే ఇచ్చేసి అలాగే స్విగ్గీకి అయితే వెళ్ళిపోవాలి. ఈరోజు డే 1 కాబట్టి స్విగ్గీ మాత్రమే ఈరోజు మీకు చూపిస్తాను. రేపు అయితే బ్లింకిట్ కూడా చూపిస్తాను. ఎదురుగా చూడండి ఎంత పెద్ద సుడిగాలియో. సో ఇక్కడ కనిపిస్తున్న హోటల్ అయితే భోజనం చేసి అయితే మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో ప్రజెంట్ అయితే మనం దగ్గర అయితే అరబ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ వర్షం అయితే చాలా అంటే చాలా గట్టిగా అయితే పడతా ఉంది. బెంగళూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో కింద అయితే కమెంట్ అయితే చేయండి గైస్. అండ్ నెక్స్ట్ అయితే స్విగ్గీ వెళ్ళిపోదాం. సో స్విగ్గీలో చూస్తున్నారు కదా, స్విగ్గీలో అయితే కోల్డ్ రూమ్ బయట అయితే వ్యూ అయితే ఇట్లా అయితే ఉంది. అండ్ కోల్డ్ రూమ్ కూడా చూపిస్తుంది చూడండి. సో కోల్డ్ రూమ్ అయితే ఇదే. అండ్ లోపల మన ప్రోడక్ట్స్ అయితే చూపిస్తుంది చూడండి. ఏ బీ చలేగానే బా ఏంది ఇట్లాంటి వేసి పెట్టినారు వీళ్ళు. రిజెక్టెడ్ పీస్. ఇది కోకోనట్ చంక్స్, పైనాపిల్, ఇది పైనాపిల్, ఇది పోమో, ఇది కోకోనట్ గ్రేటెడ్, ఎస్ ఇది జాక్ ఫ్రూట్, అండ్ ఇది రెడీ చట్నీ మిక్స్, కోకోనట్ చట్నీ మిక్స్ ఇది, అండ్ ఇది ఐస్ యాపిల్ తాటి నుంజలు అంటారు కదా అవి. వెల్కమ్ టు బెంగళూరు డే 2. సో ఈరోజు అయితే మనం బ్లింకిట్ అండ్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము. ప్రజెంట్ మనమైతే సీకేపల్లి దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము. సో వెల్కమ్ టు అమ్మవారిపల్లి దగ్గర అయితే ఉన్నాము. అండ్ మన ఫేవరెట్ కియా దగ్గర అయితే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. సో ప్రజెంట్ అయితే పెనుగొండ దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము. బ్లింకిట్ అండ్ ఎయిర్పోర్ట్కి అయితే ఈరోజు అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అయితే చూపిద్దాం మీకైతే. అండ్ ఎయిర్పోర్ట్లో మనకి ఎంట్రీ ఉందో తెలీదు. ఎయిర్పోర్ట్లో ఎంట్రీ లేకపోతే బ్లింకిట్లో అయితే ఎలా ఉంటుంది అయితే చూద్దాము. అలాగే మార్కెట్కి అయితే వెళ్ళాలంట, మార్కెట్లో కూడా ఎలా ఉంటుంది అయితే చూద్దాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. ఫాస్టాగ్లో అమౌంట్ లేదంట, దీనివల్ల మన బండి అయితే ఎన్నికైతే తీస్తూ ఉన్నాము. ఆయన ఫాస్టాగ్లో అమౌంట్ అయిపోయేంత వరకు ఏం చేస్తున్నాడు ప్రాంచి చూసుకోవాల్సింది. అనవసరంగా ఫాస్టాగ్లో అమౌంట్ లేకపోవడం వల్ల మనం అయిపోయినాము. ఇంకొక అరగంట లేట్ అయితేమో అది యాక్టివేట్ కావాలా, 10 నిమిషాలు పట్టుద్ది. మనం ఆగిన టోల్గేట్ అయితే బాగేపల్లి టోల్ ప్లాజా. అండ్ వెల్కమ్ టు చిక్బల్లాపూర్, బెంగళూరు 34 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అయితే సిగ్నల్ పడింది. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. అండ్ ఏరోప్లేన్ చూస్తున్నారు కదా ఎలా అయితే వెళ్తూ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ముందరైతే చిన్న చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మంది ఎతికిన కార్గో డిస్ట్రిక్ట్. సో చూస్తున్నారు కదా కార్గో డిస్ట్రిక్ట్స్. మనం ఈ రూట్లో అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే లోపలికి అయితే ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకు ఒక డీజిల్ బంక్ కనిపిస్తుంది కదా. ఈ షెల్ డీజిల్ బంక్లో మనమైతే వెహికల్ అయితే పార్క్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనకైతే ట్రక్ అయితే అన్లోడ్ చేస్తారు. సో గైస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. పార్కింగ్లో అయితే ఉన్నాము. పార్కింగ్ నుంచి వెహికల్ అయితే లోపలికి అయితే వెళ్తుంది. మనమైతే ఇక్కడే వెయిట్ చేయాలి, ఎందుకంటే లోపలికి ఇద్దరికి అలవ్ లేదు, ఓన్లీ డ్రైవర్కి మాత్రమే అలవ్ ఉంది. సో డ్రైవర్ మాత్రం లోపలికి అయితే వెళ్తాడు. అన్లోడ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే జాయిన్ అవుదాం. తర్వాత బ్లింకిట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసుకొని బ్లింకిట్కి అయితే పోతున్నాం. సో బ్లింకిట్కి అయితే వెళ్తూ ఉన్నాము. బ్లింకిట్కి వెళ్ళే రూట్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న సందుల్లోంచి అయితే వెళ్తూ ఉన్నాం. ఎదురుగా కనిపిస్తోంది కదా అదే బ్లింకిట్. వెల్కమ్ టు బ్లింకిట్. సో బ్లింకిట్కి అయితే వచ్చేసినాము. సో బ్లింకిట్ చూడండి ఎలా ఉందో. లోపల వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు గైస్, అందుకే నేనైతే వీడియో అయితే తీయలేదు. బయటే వెయిట్ చేస్తున్నా. మన బ్రో అయితే లోపల ఉన్నాడు. అన్లోడింగ్ అయిన తర్వాత అయితే మనమైతే మార్కెట్కి అయితే వెళ్దాం. సో ఈ బ్లింకిట్లో అన్లోడ్ అయిన తర్వాత
మళ్ళీ మనం మార్కెట్కి అయితే వెళ్ళాలి, హుసూరు మార్కెట్కి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దానిమ్మ బాక్సులు అయితే ఉన్నాయి, అవి లోడ్ చేసుకొని మనం రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి అనంతపూర్కి అయితే. బ్లింకిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే హుసూరు మార్కెట్కి అయితే వెళ్ళిపోవాలి. సో లేట్ చేయకుండా మనమైతే హుసూరు మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ లోడ్ చేసుకొని ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం మనమైతే. అండ్ దారిలో మన ఫ్రెండ్ అయితే ఒకడు వస్తున్నాడు, వాడిని కూడా మనం పికప్ చేసుకొని అక్కడి నుంచి అయితే అనంతపూర్కి అయితే రిటర్న్ అయిపోదాం. సో మనమైతే మెట్రో స్టేషన్ కింద అయితే వెళ్తూ ఉన్నాము. పైన అయితే ట్రైన్ అయితే వెళ్తూ ఉంది, సౌండ్ అయితే వస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్కి అయితే త్వరగా వెళ్ళిపోదాం గాయస్. మార్కెట్ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. సో చూస్తున్నారు కదా ఎంట్రీ అయితే ఎలా ఉందో. మనం వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఫైనల్గా హుసూరు మార్కెట్కి అయితే వచ్చేసినాము. సో ఇంతసేపు గూగుల్ మ్యాప్స్లో రూట్స్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాం. మొత్తానికి అయితే మార్కెట్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ లోడ్ చేసుకొని అయితే మనం అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం. మార్కెట్లోకి అయితే వచ్చేసాం, కానీ షాప్ ఏదో అర్థం కావట్లేదు. షాప్ నెంబర్ వచ్చేసి I53 అంట. సో ఆ షాప్ ఏదో కనుక్కొని ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ షాప్లోంచి మనం ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే రిటర్న్ తీసుకెళ్ళి ఫామ్లో అయితే డ్రాప్ చేసేద్దాం. చూస్తున్నారుగా మన వెహికల్ అయితే లోడింగ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క బాక్స్ నీట్గా సెట్ చేస్తూ ఉన్నారు లోపలైతే. సో ఫైనల్గా లోడింగ్ కూడా అయిపోయింది. ఇక మనమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో గైస్, మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. సో ఆల్మోస్ట్ లోడ్ అయ్యేసరికి దగ్గర 10 o'clock అయితే అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 3 or 3:30 అయితే అవ్వచ్చు. చాలా లేట్ అయితే అయిపోయింది గాయస్. సో మన ఫ్రెండ్ అయితే దారిలో అయితే పికప్ చేసుకొని ఇక మనమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం. సో అందువే అయితే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. సో ఫైనల్లీ స్విగ్గీలో అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. నైట్ ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. సో నేను నైట్ వీడియో కూడా తీయలేదు. మార్నింగ్ లేచి అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ.